హాయ్ గాయ్స్, గామి విశ్వక్సేన్ గారి సినిమా ట్రైలర్ మీరు చూసే ఉంటారు. ట్రైలర్ మాత్రం వేరే లెవెల్. అసలు ఇలాంటి సినిమా ట్రైలర్ మన టాలీవుడ్లోనే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని చెప్పొచ్చు. అస్సలు ఆ గ్రాఫిక్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ అసలు మన టాలీవుడ్లోనే లేదు ఇలాంటి ట్రైలరు. అంటే కొన్ని సినిమాల్లో వచ్చేస్తారు కదా, ట్రైలర్లో ఏదో ఉంది అని చూపించి తీరా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే అసలు ఏమీ ఉండదు. అలా కాకుండా ట్రైలర్లో ఉన్నది ఉన్నట్టు చూపిస్తే మాత్రం ఒక 500 నుంచి 700 కోట్లు పక్కా సినిమా ఫ్రెండ్స్. ఇది పక్కా కొడుతుంది. సినిమా ట్రైలర్ అయితే ఒక హాలీవుడ్ ట్రైలర్ ఉన్నట్టుంది ఫ్రెండ్స్. ఇక స్టోరీ లైన్ అయితే హీరోకైతే ఏదో ఒక ఎవరినైనా తనను ముట్టుకుంటే హీరో వాళ్ళు మాత్రం రంగు మారిపోవటం, నరాలని ఏదో ఒక రకంగా మారిపోవటం జరుగుతుంది. అయితే విశ్వక్సేన్ ముందు ఒక స్వామి ఆశ్రమంలో ఉంటాడు. కానీ అతనుకున్న ఈ సమస్య వల్ల అక్కడ ఉన్న గురువులు తనని ఆశ్రమంలో వదిలి వెళ్ళిపోని చెప్తారు. కానీ అప్పుడు విశ్వక్సేన్ ఒక స్వామీజీని వెళ్ళి కలుస్తాడు. అప్పుడు స్వామీజీ ఆ సమస్యకు విరుగుడు చెప్తాడు. అప్పుడు హీరో దాన్ని వెతుక్కుంటూ హిమాలయాలకి వెళ్తాడు. కానీ ఇక్కడ అర్థం కానిది ఏంటంటే, ఇక్కడ హీరోని ఎలా కలుస్తుంది. ఇంకో టైంలో అయితే దేవదాసి అని ఏదేదో ఏమో చూపిస్తూ ఉంటారు. ఇంకో టైంలో అయితే సైంటిస్ట్లో ఏదో ఎక్స్పెరిమెంటల్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ సింబల్కు హీరోకు ఏదో బలమైన స్టోరీ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూస్తే ఈ సింబల్ చాలా చోట్ల యూస్ చేస్తారు. ఇక ఈ ట్రైలర్ అంతా ఒక ఎత్తు అయితే లాస్ట్ షాట్ మాత్రం ఒక ఎత్తు. సింహంతో ఫైట్ ఏంటి, అసలు ఇలాంటి సీన్ అయితే మన టాలీవుడ్లోనే కాదు, అసలు మన ఇండియన్ సినిమాల్లో ఎక్కడ చూడలేదు. సో ఎనీవే, ఈ సినిమా మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాం. మనమైతే ఒక 2 years అవుతుంది ఫ్రెండ్స్. ఒక 1000 కోట్ల సినిమా చూసి మనం దాదాపు ఒక 2 years అవుతుంది. సో ఈ సినిమా ఒక 1000 కోట్లు కొట్టాలి అని కోరుకుంటున్నాను. సో ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు ఎంతవరకు నచ్చి ఉంటుంది అనుకో. సో ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.